కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం 2022 అనగా 2022 సంవత్సరానికి సంబంధించినటువంటి పద్మ అవార్డ్స్ గురించి చాలా డీటెయిల్డ్గా డిస్కషన్ చేయబోతున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ పద్మ అవార్డ్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ పైన ఐడియా ఉండాలి. అసలు మరి పద్మ అవార్డ్స్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది అంటే 1954 ఇన్ ద ఇయర్ ఆఫ్ 1954. మరి ఎందులో భాగంగా ఏర్పాటు చేసింది అంటే పౌర పురస్కారాలలో భాగంగా అనగా సివిలియన్ అవార్డ్స్ లో భాగంగా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు పౌర పురస్కారాలు అనేటువంటి సపరేట్ టాపిక్ ఉంటుంది అంటే అక్కడ నేను ఇంకా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. ఇక్కడ మాత్రం ఈ బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది. అసలు మరి పద్మ అవార్డ్స్ అనేవి మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 3. ఆ మూడింటిలో ఫస్ట్ వన్ పద్మ విభూషణ్, సెకండ్ వన్ పద్మభూషణ్, థర్డ్ వన్ పద్మశ్రీ. ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుంది ఈ 3 అవార్డుల పేర్లలో కామన్ గా ఉన్నటువంటి పదం ఏంటి అంటే పద్మ. అందుకే ఈ మూడింటిని కలిపి సింపుల్ గా మనం ఏ పేరుతో పిలుస్తాము అంటే పద్మ అవార్డ్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అసలు మరి ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి పద్మ అవార్డ్స్ గ్రహీతలను ఏ విధంగా ఎంపిక చేస్తారు అంటే దేశ ప్రధాన మంత్రిచే ఏర్పాటు చేయబడేటువంటి ఒక కమిటీ సిఫార్సుల మేరకు ఎంపిక చేయడం జరుగుతుంది. దీనిపైన మీకు అద్భుతమైన క్లారిటీ ఉండాలి అండి. ఈ దేశ ప్రధాన మంత్రిచే ఏర్పాటు చేయబడేటువంటి ఒక కమిటీ సిఫార్సుల మేరకు పద్మ అవార్డ్స్ గ్రహీతలను ఎంపిక చేయడం జరుగుతుంది. అసలు మరి ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి పద్మ అవార్డ్స్ గ్రహీతల పేర్లను ఏ రోజు అధికారికంగా ప్రకటిస్తారు అంటే భారత గణతంత్ర దినోత్సవం రోజున, నథింగ్ బట్ జనవరి 26న. అసలు మరి పద్మ అవార్డ్స్ ని ఎవరు అధికారికంగా ప్రదానం చేస్తారు అంటే ఈ దేశ రాష్ట్రపతి, నథింగ్ బట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి భారత రాష్ట్రపతి పద్మ అవార్డ్స్ ని ఏ రోజు ప్రదానం చేయాలి అనే దానికి ఎక్కడ కూడా పర్టిక్యులర్ డేట్ లేదండి. అయితే ఈ అవార్డ్స్ ని భారత రాష్ట్రపతి మార్చి నెలలో గాని లేదా ఏప్రిల్ నెలలో గాని ప్రదానం చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇది కేవలం ఆనవాయితీ మాత్రమే, తప్పనిసరి కాదండి. అవసరమైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తానండి. 2021 అనగా 2021కి సంబంధించిన పద్మ అవార్డ్స్ ని భారత రాష్ట్రపతి ఎప్పుడు ప్రదానం చేశాడు అంటే 2021 నవంబర్లో ప్రదానం చేశాడు. ఆలోచించండి, 2021కి సంబంధించిన పద్మ అవార్డ్స్ ని భారత రాష్ట్రపతి 2021 మార్చిలో ప్రదానం చేయలేదు, ఏప్రిల్లో ప్రదానం చేయలేదు. మరి ఎప్పుడు ప్రదానం చేశాడు అంటే నవంబర్లో ప్రదానం చేశాడు. ఇక్కడ మీ అందరికీ పద్మ అవార్డ్స్ కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన నియమ నిబంధన పైన క్లారిటీ ఉండాలి. మరి ఆ నియమ నిబంధన ఏంటి అంటే ఒక సంవత్సరంలో గరిష్టంగా ఎంతమందికి పద్మ అవార్డ్స్ ని ప్రదానం చేయడానికి అవకాశం ఉంది అంటే 120 మందికి మాత్రమే. ఈ క్వశ్చన్ రీసెంట్ గా అడిగాడండి ఎగ్జామ్ లో. క్వశ్చన్ చాలా సింపుల్ గా ఉంటుంది. నియమ నిబంధనల ప్రకారం పద్మ అవార్డ్స్ ని ఒక సంవత్సరంలో గరిష్టంగా ఎంతమందికి ప్రదానం చేయడానికి అవకాశం ఉంటుంది? ఎంతమందికి అండి? మ్యాక్సిమం 120 మెంబర్స్ కి మాత్రమే. అయితే ఇక్కడ ఒక చిన్న ఎగ్జంప్షన్ ఉంది, అనగా చిన్న మినహాయింపు ఉంది. మరి అది ఏంటి అంటే మరణానంతరం పద్మ అవార్డ్స్ ని అందుకునే వారికి మరియు పద్మ అవార్డ్స్ ని అందుకునేటువంటి విదేశీయులు, ప్రవాసీ భారతీయులు, భారత సంతతి వ్యక్తులు మరియు భారత మూలాలు కలిగి ఉన్న వ్యక్తులకు ఈ నిబంధన వర్తించదు. జాగ్రత్త వినండి, నిబంధన ఏమని చెబుతుంది? మ్యాక్సిమం 120 మెంబర్స్ కి మాత్రమే ప్రదానం చేయాలి. మళ్ళీ ఇక్కడ మినహాయింపు ఏంటండి? ఈ నిబంధన నుండి కొంతమందికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. వారిలో ఎవరెవరున్నారు? మరణానంతరం పద్మ అవార్డ్స్ ని దక్కించుకునే వారు ఉన్నారు. అంతేకాకుండా పద్మ అవార్డ్స్ ని దక్కించుకునేటువంటి విదేశీయులు, ప్రవాసీ భారతీయులు, భారత సంతతి వ్యక్తులు మరియు భారత మూలాలు కలిగి ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే వీరిని కూడా పరిగణలోకి తీసుకుంటే పద్మ అవార్డ్స్ని అందుకునేటువంటి వ్యక్తుల సంఖ్య ఒక సంవత్సరంలో 120ని మించే అవకాశం ఉంది.
120ని క్రాస్ చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు నీ మైండ్ నీకు ఏమని చెప్పాల్సి ఉంటుంది అంటే, ఏదైనా ఒక సంవత్సరంలో పద్మ అవార్డ్స్ గ్రహీతల సంఖ్య 120 కంటే ఎక్కువగా గనక ఉంటే అందులో ఎవరు ఎక్కువగా ఉన్నట్టు, మరణానంతరం దక్కించుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు. అంతేకాకుండా విదేశీయులు, ప్రవాసీ భారతీయులు, భారత సంతతి వ్యక్తులు మరియు భారత మూలాలు కలిగి ఉన్న వ్యక్తులు కూడా ఎక్కువగా ఉన్నారు అని అర్థం. మరి ఈ 2022లో మొత్తం ఎంతమందికి పద్మ అవార్డ్స్ దక్కినాయి అంటే 128 మందికి. 128 మందికి. మరి ఈ 128 మందిలో పద్మ విభూషణ్ ఎందరికి దక్కింది అంటే కేవలం 4 మాత్రమే. ఈ 4లో కూడా ఏకంగా మరణానంతరం 3 దక్కింది. సింపుల్ గా చెప్పాలి అంటే పోస్టుమస్లీ ఎంతమందికి దక్కింది అంటే 3. మరి పద్మభూషణ్ ఎంతమందికి దక్కింది అంటే 17 మందికి. మిగతా 107 మందికి ఏ అవార్డు దక్కడం జరిగింది అంటే పద్మశ్రీ. ఈ విధంగా 2022 పద్మ అవార్డ్స్ అనగానే ఈ ఈక్వేషన్ గుర్తుకు రావాలి. 4 + 17 + 107. నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే 2022 సంవత్సరంలో పద్మ అవార్డ్స్ ని దక్కించుకున్నటువంటి మొత్తం గ్రహీతలను అనగా 128 మందిని విశ్లేషించాల్సి ఉంటుంది. మరి అందులో ఫస్ట్ వన్ ఏంటి నాన్న అంటే ఈ 128 మందిలో 2 జంటలు ఉన్నాయి. జంట అనవచ్చు లేదా ద్వయం అనవచ్చు. ఇంగ్లీష్ లో అయితే సింపుల్ గా ఏమంటున్నాను అంటే డ్యూయో అనవచ్చు. 2 జంటలు అంటున్నాం అంటే మొత్తం ఎంతమంది అవుతారు? 4. అయితే ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన క్లారిటీ ఏంటి నాన్న అంటే పద్మ అవార్డ్స్ గ్రహీతలకు సంబంధించి ఒక జంటని కేవలం ఒకే గ్రహీతగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ 2 జంటలు అంటున్నాం అంటే వారు కేవలం 2 గ్రహీతలు మాత్రమే. మరి ఈ 2 జంటలలో ఒక జంట ఎవరంటే కపుల్స్ ఉన్నారండి, అనగా దంపతులు ఉన్నారు. వీరికి ఏ అవార్డు దక్కింది అంటే పద్మభూషణ్. మరి ఏ రాష్ట్రం తరపున దక్కింది అంటే తెలంగాణ తరపున. మరి ఆ దంపతుల పేరు ఏంటంటే ఎల్లా దంపతులు, అనగా భర్త పేరులో మరియు భార్య పేరులో కామన్ గా ఉండేటువంటి పదం ఏంటిదని అంటే ఎల్లా. వీరి గురించి మనం నెక్స్ట్ డిస్కషన్ చేస్తామండి. మరి 2వ జంట ఎవరు నాన్న అంటే సిస్టర్స్ ఉన్నారండి. వీరికి ఏ అవార్డు దక్కింది అంటే పద్మశ్రీ అవార్డు దక్కింది. మరి వారి పేరు ఏంటి నాన్న అంటే అస్థానా సిస్టర్స్. అంటే ఈ ఇద్దరి పేరులో కామన్ గా ఉండేటువంటి పదం ఏంటంటే అస్థానా. మరి ఇందులో ఒకరి పేరు ఏంటంటే కమలిని అస్థానా, మరొకరి పేరు నళిని అస్థానా. వీరిద్దరికి ఏ విభాగంలో దక్కింది అంటే కళలు, అనగా ఆర్ట్ అనేటువంటి విభాగంలో దక్కింది. ఏ రాష్ట్రం తరపున దక్కింది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరపున దక్కింది. అసలు ఈ సిస్టర్స్ ఎవరంటే ప్రపంచ ప్రఖ్యాత క్లాసికల్ డ్యాన్సర్స్. అందులో కూడా కథక్ అనేటువంటి క్లాసికల్ డ్యాన్స్ కి చెందిన వారు. నేను మీకు ఆల్రెడీ గతంలోనే క్లాసికల్ డ్యాన్సెస్ గురించి చాలా నీట్ గా ఎక్స్ప్లెనేషన్ చేశానండి. ఒకసారి వెరిఫై చేసే ప్రయత్నం చేయండి. ఈ విధంగా 2022లో ఎన్ని జంటలకి పద్మ అవార్డ్స్ దక్కినాయి అంటే 2 జంటలకి. ఆ రెండింటిలో ఒకరు కపుల్స్ ఉన్నారు, మరొకరు సిస్టర్స్ ఉన్నారు. వీరికి తెలంగాణ తరపున దక్కింది, వీరికి ఉత్తరప్రదేశ్ తరపున దక్కింది. వీరికి ఏ అవార్డు దక్కింది? పద్మభూషణ్. వీరికి ఏ అవార్డు దక్కింది? పద్మశ్రీ. వీరి పేరు ఎల్లా దంపతులు. వీరి పేరు అస్థానా సిస్టర్స్. నేను అస్థానా అంటుంటే మీ అందరికీ ఏ దేశం గుర్తుకు రావాలి? మధ్య ఆసియా దేశమైనటువంటి కజకిస్తాన్. ఆ దేశ రాజధాని ఏంటి? అస్థానా. అయితే ఇటీవలి కాలంలో ఆ దేశ అధ్యక్షుడైనటువంటి నుర్సుల్తాన్ నజర్బయేవ్ గౌరవార్థం ఆ దేశ రాజధాని పేరుని ఏ విధంగా మార్చారు అంటే నుర్సుల్తాన్ గా మార్చారు. ఇప్పుడు నీ మైండ్ నీకు ఏమని చెప్పాల్సి ఉంటుంది అంటే కజకిస్తాన్ దేశ రాజధాని పేరు ఏంటంటే నుర్సుల్తాన్. ఆ నగరం యొక్క పాత పేరు ఏంటంటే అస్థానా. ఈ విధంగా అస్థానా అనగానే కజకిస్తాన్ దేశ రాజధాని గుర్తుకు రావాలి, మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కథక్ అనేటువంటి క్లాసికల్ డాన్సర్స్ అనగా సిస్టర్స్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ నాన్న మరి ఈ 128 మందిలో 2 శతాధిక వృద్ధులు కూడా ఉన్నారు. ఇక్కడ శతాధిక వృద్ధులు అంటే
మీనింగ్ ఏంటండి? 100 సంవత్సరాలకు పైబడిన వయస్సును కలిగి ఉన్నవారని అర్థమండి. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి నాన్న అంటే, ఈ ఇద్దరు నేటికి కూడా జీవించి ఉన్నారు. మరి ఈ ఇద్దరు శతాధిక వృద్ధులకు ఏ అవార్డు దక్కింది అంటే పద్మశ్రీ అవార్డు దక్కింది. మరి ఈ ఇద్దరిలో ఒకరి వయసు ఎంత నాన్న అంటే 125 సంవత్సరాలు. మామూలు విషయం కాదండి. ఈ భారతదేశంలో 125 సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి పద్మశ్రీ అవార్డు దక్కించుకున్నాడు. మరి ఆ మహానుభావుడి పేరు ఏంటంటే స్వామి శివానంద బాబా. స్వామి శివానంద బాబా ఏ రంగంలో లేదా ఏ విభాగంలో పద్మశ్రీ అవార్డుని దక్కించుకున్నాడు అంటే అదర్స్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే అతనికి పర్టిక్యులర్ రంగం అనేది ఏం లేదు. అదర్స్ అనేటువంటి రంగంలో లేదా అదర్స్ అనే విభాగంలో ఇవ్వడం జరిగింది. అయితే ఇతను యోగా ఆచరిస్తున్నాడు కాబట్టి రేపు గనక క్వశ్చన్ అడిగితే ఆప్షన్లలో యోగా అని ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు యోగాను ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇతను ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి అనగా కాశీ అనే ప్రాంతానికి చెందినవాడు. అసలు ఇతను ఎవరు నాన్న అంటే ఒక హిందూ సన్యాసి, అందులో కూడా యోగాని ఆచరిస్తున్నటువంటి మహానుభావుడు. అసలు ఇతను ఎప్పుడు జన్మించాడు అంటే స్వాతంత్రానికి పూర్వం 1896లో. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే 1896 ఆగస్టు 8న. అది 1896, ఇది 2022. అంటే ఈ మహానుభావుడి వయసు ఎంత అంటే 125 సంవత్సరాలు. రేపు ఆగస్టు 8 గనక వస్తే 126 సంవత్సరాలు కూడా పూర్తి కావడం జరుగుతుంది. మరి ఇతని ప్రత్యేకత ఏంటి నాన్న అంటే ఓల్డెస్ట్ లివింగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలోనే జీవించి ఉన్నటువంటి వ్యక్తులలో అత్యంత పెద్ద వయస్కుడు, ఓల్డెస్ట్ లివింగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అంతేకాదండి, హెల్దీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. 125 సంవత్సరాల వయసు కలిగి ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఈ ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యవంతుడై ఉంటాడు. అయితే ఇతని వయస్సుని మన భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించినప్పటికీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు మాత్రం గుర్తించలేదు. అసలు ఇతను ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతకగలుగుతున్నాడు అంటే కారణం ఏంటి? యోగాని ఆచరించడం. మన మానవ శరీరంలో 2 ఆత్మలు ఉంటాయండి, శారీరక ఆత్మ, మానసిక ఆత్మ. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఏం చేయాల్సి ఉంటుంది అంటే యోగా చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు కొంతమంది శారీరక ఆత్మ ఏమని చెబుతుంది అంటే ఎందుకురా బాబు క్లాస్ వింటున్నావు, నీకు వేరే పనులు ఉన్నాయని చెబుతుంది. అదే సమయంలో మానసిక ఆత్మ ఏమని చెబుతుంది అంటే అరే కొద్దిగా వినరా, ఒక మార్కు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతుంది. ఎంత విచిత్రమో చూడండి. శారీరక ఆత్మనేమో వినొద్దని చెబుతుంది, మానసిక ఆత్మనేమో వినమని చెబుతుంది. ఈ రెండింటి మధ్య జరిగేటువంటి సంఘర్షణ మూలంగానే మన జీవితం మొత్తం కూడా సంకనాకి పోతుంది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ రావాలి అంటే దేనిని ఆచరించాల్సి ఉంటుంది? యోగాని ఆచరించాల్సి ఉంటుంది. ఈ విధంగా యోగాని ఆచరిస్తూ 125 సంవత్సరాల పాటు బ్రతుకుతున్నటువంటి ఆ మహానుభావుడు ఎవరంటే స్వామి శివానంద బాబా. సెకండ్ పర్సన్ నాన్న 102 సంవత్సరాల వయసు కలిగి ఉంది. ఆ మహానుభావురాలి పేరు ఏంటంటే శకుంతల చౌదరి. ఈమెకి ఏ రంగంలో దక్కింది అంటే సోషల్ వర్క్, నథింగ్ బట్ సమాజ సేవ లేదా సామాజిక సేవ అనే రంగంలో దక్కింది. ఈమె ఏ రాష్ట్రానికి చెందినది అంటే అస్సాం రాష్ట్రానికి చెందినది. అసలు ఈమె ఎవరంటే ప్రముఖ గాంధేయవాది, అందులో కూడా ప్రధానంగా ఆచార్య వినోబా భావే సిద్ధాంతాలచే ప్రభావితురాలైనటువంటి మహానుభావురాలు. ఈమె ఏకంగా గత 70 సంవత్సరాల నుండి సమాజ సేవ చేస్తుంది. అందుకే ఈమెకి భారత ప్రభుత్వం 2021 అక్టోబర్ 1న అనగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం రోజున ఆల్రెడీ ఒక అవార్డుని కూడా ప్రదానం చేయడం జరిగింది. మరి ఆ అవార్డు పేరు ఏంటంటే వయోశ్రేష్ఠ సమ్మాన్. వయోశ్రేష్ఠ సమ్మాన్. మరి ఈమె గత 70 సంవత్సరాలుగా ఏ ట్రస్ట్ తరపున సమాజ సేవ చేస్తుంది అంటే కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్. ఈ విధంగా 2022లో
పద్మశ్రీ అవార్డుని అందుకున్నటువంటి ఇద్దరు శతాధిక వృద్ధులు అనగానే ఫస్ట్ ఉత్తరప్రదేశ్ గుర్తుకు రావాలి, నెక్స్ట్ ఏం గుర్తుకు రావాలి, అస్సాం రాష్ట్రం గుర్తుకు రావాలి. ఇక్కడ 125 సంవత్సరాలు, ఇక్కడ 102 సంవత్సరాలు. ఇక్కడ పేరు ఏంటంటే స్వామి శివానంద బాబా. ఇక్కడ పేరు ఏంటంటే శకుంతల చౌదరి, శకుంతల చౌదరి. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి మరొక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి నాన్న అంటే ఈ 128 మందిలో కేవలం 20 సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి ఒక మహానుభావురాలికి కూడా ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డు దక్కింది. ఆమె ఎవరంటే పారా ఒలింపియన్. ఆమె గురించి నేను ఆల్రెడీ పారా ఒలింపిక్స్ దగ్గర చెప్పానండి. 2021లో జరిగినటువంటి టోక్యో పారా ఒలింపిక్స్ లో ఆమె ఏకంగా భారతదేశం తరపున 2 పతకాలు గెలుచుకుంది. అందులో కూడా ఒకటి స్వర్ణ పతకం ఉంది, మరొకటి కాంస్య పతకం కూడా ఉంది. ఆమె ఒక షూటర్. ఆ మహానుభావురాలు పేరు ఏంటంటే అవని లేఖరా. ఇప్పుడు నీ మైండ్ నీకు ఏమని చెప్పాల్సి ఉంటుంది అంటే ఈ 2022లో 20 సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి పర్సన్కి పద్మశ్రీ వచ్చింది. అదే సమయంలో 125 సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి మహానుభావుడికి కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. నెక్స్ట్ నాన్న మరి ఈ 128 మందిలో పద్మ అవార్డ్స్ ని దక్కించుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఎందరు ఉన్నారు అంటే ముగ్గురు. ఈ ముగ్గురికి కూడా పద్మశ్రీ అవార్డు దక్కడం విశేషం. ఆంధ్రప్రదేశ్ నుండి ముగ్గురే ఉన్నారు, ఆ ముగ్గురికి కూడా పద్మశ్రీ అవార్డు దక్కడం విశేషం. మరి ఈ 128 మందిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఎందరు ఉన్నారు అంటే నలుగురు. ఈ నలుగురిలో ఒక్కరికి పద్మభూషణ్ అవార్డు దక్కగా మిగతా ముగ్గురికి పద్మశ్రీ అవార్డు దక్కింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అనగానే ముగ్గురికి పద్మశ్రీ అవార్డు, తెలంగాణ అనగానే నలుగురు, ఒక్కరికి పద్మభూషణ్, మిగతా ముగ్గురికి పద్మశ్రీ. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఎంతమందికి దక్కింది అంటే 7గురికి. ఈ 7గురి గురించి మనం తరువాత డీటెయిల్డ్ గా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నాన్న మరి ఈ 128 మందిలో క్రీడా రంగంలో ఎంతమందికి పద్మ అవార్డ్స్ దక్కింది అంటే 9 మందికి. ఈ 9 మందిలో కూడా ఒక్కరికి ఏకంగా పద్మభూషణ్ అవార్డు దక్కగా మిగతా 8 మందికి ఏ అవార్డు దక్కింది అంటే పద్మశ్రీ అవార్డు దక్కింది. అంటే ఈ 2022లో క్రీడా రంగంలో ఎవ్వరికి కూడా పద్మవిభూషణ్ దక్కలేదు. పద్మభూషణ్ మాత్రం కేవలం ఒక్కరికి మాత్రమే దక్కింది. మిగతా 8 మందికి ఏం దక్కింది అంటే పద్మశ్రీ. నెక్స్ట్ అండి ఈ 128 మందిలో ఎంతమంది విదేశీయులు, ఎంతమంది ప్రవాసీ భారతీయులు, ఎంతమంది భారత సంతతి వ్యక్తులు, ఎంతమంది భారత మూలాలు కలిగి ఉన్న వ్యక్తులు ఉన్నారు అంటే 10 మంది. నెక్స్ట్ అండి ఈ 128 మందిలో మరణానంతరం అనగా పోస్ట్ మస్లీ ఎంతమందికి పద్మ అవార్డ్స్ దక్కింది అంటే 13 మందికి. ఈ 13 మందిలో కూడా ఏకంగా ముగ్గురికి పద్మవిభూషణ్ అవార్డు దక్కింది, ఇద్దరికి పద్మభూషణ్ అవార్డు దక్కింది, మిగతా 8 మందికి పద్మశ్రీ అవార్డు దక్కింది. ఖచ్చితంగా ఇక్కడ టోటల్ 13 అనే నెంబర్ పైన క్లారిటీ ఉండాలి. ఆ 13లో కూడా ముగ్గురు పద్మవిభూషణ్ అనే క్లారిటీ ఉండాలి. మరణానంతరం మొత్తం 13 మందికి దక్కితే ఆ 13 మందిలో ముగ్గురికి ఏకంగా పద్మవిభూషణ్ అవార్డు దక్కడం విశేషం. నెక్స్ట్ నాన్న మరి ఈ 128 మందిలో అత్యధిక మంది ఏ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు అంటే ఉత్తరప్రదేశ్. మొత్తం 13 మందికి దక్కింది. ఈ 13 మందిలో కూడా ఇద్దరికి ఏకంగా పద్మవిభూషణ్ అవార్డు దక్కడం విశేషం. ఆలోచించండి, అసలు ఈ 2022లో పద్మవిభూషణ్ అవార్డు దక్కిందే నలుగురికి. ఆ నలుగురిలో కూడా ఇద్దరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు. మరి ఉత్తరప్రదేశ్ తరువాత మహారాష్ట్ర తరపున మొత్తం ఎంతమందికి దక్కింది అంటే 10 మందికి దక్కింది. నెక్స్ట్ నానా మరి మొత్తం 128 మంది గ్రహీతలలో ఎంతమంది మహిళలు ఉన్నారు అంటే 34 మంది. చాలా ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. మహిళా రిజర్వేషన్ అనగానే మనకు ఏం గుర్తుకొస్తుంది? 33% గుర్తుకొస్తుంది. ఇక్కడ మన ఆన్సర్ ఏంటి అంటే 34. ఈ 34 మంది మహిళల్లో కూడా
ఒక్కరికి పద్మవిభూషణ్ అవార్డు దక్కగా, ముగ్గురికి పద్మభూషణ్ అవార్డు దక్కగా, మిగతా 30 మందికి పద్మశ్రీ అవార్డు దక్కింది. ఈ విధంగా పద్మ అవార్డ్స్ ని దక్కించుకున్నటువంటి 34 మంది మహిళలు అనగానే ఈ ఈక్వేషన్ గుర్తుకు రావాలి. 1 + 3 + 30. ఇది నాన్న 128 మంది గ్రహీతలకు సంబంధించిన విశ్లేషణ. నేను గుడ్డిగా చెప్పలేదండి, ఒక అద్భుతమైన ఆర్డర్లో వచ్చాను. ఆ ఆర్డర్ ఏంటో పసిగట్టండి. 2 జంటలు ఉన్నాయి, 2 శతాధిక వృద్ధులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తరపున 3కి దక్కింది, తెలంగాణ తరపున 4కి దక్కింది. 2 2 3 4 ఆ తర్వాత నాన్న క్రీడారంగంలో 9 మందికి దక్కింది. నెక్స్ట్ 10 మంది ఉన్నారు. ఆ తర్వాత మరణానంతరం 13 మందికి దక్కింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరపున 13 మందికి దక్కింది. మొత్తం ఎంతమంది మహిళలకు దక్కింది అంటే 34. నేను ఒక ఆర్డర్లో వచ్చాను. 2 2 3 4 9 10 13 13 ఆ తర్వాత ఏంటి నాన్న అంటే 34, నథింగ్ బట్ 34. నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే అసలు పద్మ అవార్డ్స్ పైన గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడో ఆ క్వశ్చన్స్ గురించి డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే పద్మ అవార్డ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి చాలా సంక్లిష్టంగా ఉంటున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ పైన క్లారిటీ ఉండాలి. మరి అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి నాన్న అంటే నంబర్స్ పైన అనగా డిజిట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. ఇప్పటి వరకు నేను వాటి గురించే విశ్లేషించాను. నంబర్స్ అనగా డిజిట్స్ పైన క్వశ్చన్ అడుగుతున్నాడు. సెకండ్ వన్ ఏంటి నాన్న అంటే ఏదైనా ఒక అవార్డు పేరు ఇచ్చేసి ఆ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తిని గుర్తించండి అనగా గ్రహీతను గుర్తించండి అంటున్నాడు. థర్డ్ వన్ నాన్న మరి ఏదైనా ఒక వ్యక్తి పేరు అనగా ఏదైనా ఒక గ్రహీత పేరు ఇచ్చేసి అతను అందుకున్నటువంటి అవార్డును గుర్తించండి అంటున్నాడు. ఈ 2 క్వశ్చన్స్ చాలా సింపుల్ గా ఉంటాయండి. అవార్డు పేరు ఇచ్చేసి పర్సన్ పేరు అడగచ్చు, పర్సన్ పేరు ఇచ్చేసి అవార్డు పేరు అడగచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ నాన్న ఈ క్వశ్చన్ చాలా చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఈ క్వశ్చన్ రిపీటెడ్ గా అడుగుతున్నాడు. పర్సన్ పేరు వాడే ఇస్తాడు, అతనికి దక్కిన అవార్డు పేరు వాడే ఇస్తాడు. అయితే ఆ పర్సన్ కి ఏ రంగంలో దక్కింది, ఏ విభాగంలో దక్కింది అంటాడండి. ఇది రిపీటెడ్ అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఈ విధంగా పర్సన్ తెలియాలి, అతనికి దక్కిన అవార్డు తెలియాలి, ఏ రంగంలో అనగా ఏ విభాగంలో దక్కిందో కూడా తెలియాలి. ఫిఫ్త్ వన్ అతనికి ఏ రాష్ట్రం తరపున దక్కిందో కూడా తెలుసుకోవాలి. సిక్స్త్ వన్ అతనికి గతంలో దక్కినటువంటి అవార్డ్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అందులో కూడా ప్రధానంగా అతనికి గతంలో ఏవైనా పద్మ అవార్డ్స్ దక్కితే వాటిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫైనల్ నానా ఒక అవార్డును దక్కించుకున్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఇతర విషయాలపైన అంటే అతని జీవిత చరిత్ర పైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది, ఎవరైనా ఒక వ్యక్తిని గనుక తీసుకుంటే ఈ అంశాలన్నింటిపైన క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను నాన్న అంటే 2 పర్సన్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నానండి. మరి ఈ ఇద్దరిలో ఒకరు ఎవరు నాన్న అంటే ప్రభా ఆత్రే. ఈమెకి ఏ అవార్డు దక్కింది అంటే పద్మ విభూషణ్. మరి ఏ రంగంలో దక్కింది అంటే ఆర్ట్, నథింగ్ బట్ కళలు అనే విభాగంలో దక్కింది. ఏ రాష్ట్రం తరపున దక్కింది అంటే మహారాష్ట్ర తరపున. మరి ఈమెకి ఆల్రెడీ గతంలోనే 2 పద్మ అవార్డ్స్ వచ్చాయి. 1990లో పద్మశ్రీ అవార్డు దక్కింది, 2002లో పద్మభూషణ్ అవార్డు దక్కింది. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. అది 2002, ఇది 2022 అంటే 20 సంవత్సరాల తర్వాత పద్మ విభూషణ్ దక్కింది. అంటే ఈమెకి పద్మ అవార్డ్స్ అన్నీ దక్కినాయి. పద్మశ్రీ దక్కింది, పద్మభూషణ్ దక్కింది, ఇప్పుడు పద్మ విభూషణ్ కూడా దక్కింది. అంటే ఈమెకి భవిష్యత్తులో ఏ అవార్డు దక్కాల్సి ఉంది అంటే భారత రత్న. అసలు ఈమె ఎవరు నాన్న అంటే ఒక గాయని. అందులో కూడా శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. మరి ఈమె సింగింగ్ స్టైల్ ఏంటి నాన్న అంటే కిరానా ఘరానా. ఇట్లా ఒక వ్యక్తిని కనుక తీసుకుంటే ఈ అంశాల
రంగాలన్నింటిపైన క్లారిటీ ఉన్నప్పుడే ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. ఇప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో నేను 1 by 1 నీటి ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. నేను ఇంతకు ముందే చెప్పాను, 2022లో మొత్తం నలుగురికి పద్మవిభూషణ్ అవార్డు దక్కితే ఆ నలుగురిలో ఎంతమంది మహిళలు ఉన్నారు? కేవలం ఒకే ఒక్కరు మాత్రమే ఉన్నారు. రేపు ఎగ్జామ్ లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడు. 2022లో పద్మవిభూషణ్ అవార్డును దక్కించుకున్న ఏకైక మహిళను, ది వన్ అండ్ ఓన్లీ వన్ ఉమెన్ ని గుర్తించండి. మన ఆన్సర్ ఏంటి? ప్రభా ఆత్రే. ఏ రంగంలో దక్కింది? కళలు అనే రంగంలో దక్కింది. ఏ రాష్ట్రానికి చెందినది? మహారాష్ట్రకి చెందినది. ఈమెకి గతంలో దక్కిన అవార్డులను గుర్తించండి. పద్మశ్రీ అండ్ పద్మభూషణ్. అసలు ఈమె ఎవరండి? ఒక గాయని, అందులో కూడా శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. మరి ఈమె సింగింగ్ స్టైల్ ని గుర్తించండి. మన ఆన్సర్ ఏంటి? కిరాణా ఘరానా. సెకండ్ పర్సన్ దేవేంద్ర జజారియా. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇక్కడ నుండి క్వశ్చన్ వస్తుంది అండి. దేవేంద్ర జజారియా. మరి ఇతనికి ఈ 2022లో ఏ అవార్డు దక్కింది అంటే పద్మభూషణ్. ఏ రంగంలో దక్కింది అంటే క్రీడలో. మరి ఇతను ఏ క్రీడాంశానికి చెందినవాడు అంటే జావెలిన్ త్రో. అసలు ఇతనికి ఏ రాష్ట్రం తరపున దక్కింది అంటే రాజస్థాన్ తరపున దక్కింది. మరి ఇతనికి గతంలో చాలా అవార్డులు దక్కినాయి. 2004లో అర్జున అవార్డు దక్కింది. 2012లో పద్మశ్రీ అవార్డు దక్కింది. 2017లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కూడా దక్కింది. అసలు ఇతను ఎవరన్నా అంటే ఒక పారా అథ్లెట్, అందులో కూడా ఒక పారా ఒలింపియన్. ఈ మహానుభావుడు ఏకంగా సమ్మర్ పారా ఒలింపిక్స్ లో నేటి వరకు మొత్తం ఎన్ని పతకాలు గెలుచుకున్నాడు అంటే 3. ఆలోచించండి, ఒక్కడే ఏకంగా 3 పతకాలను గెలుచుకున్నాడు. ఈ మూడింటిలో కూడా ఏకంగా 2 స్వర్ణ పతకాలు ఉన్నాయి. ఒకటి రజత పతకం ఉంది. ఈ 2 స్వర్ణ పతకాలను ఎప్పుడు గెలుచుకున్నాడు అంటే 2004లో ఒకటి, మరొకటి 2016లో. ఈ రజత పతకాన్ని ఎప్పుడు గెలుచుకున్నాడు అంటే 2021లో టోక్యో నగరంలో జరిగినటువంటి 2020 సమ్మర్ పారా ఒలింపిక్స్ లో గెలుచుకున్నాడు. మరి ఇతని ప్రత్యేకతలు ఏంటియో తెలియాలి. అందులో ఫస్ట్ వన్ ఏంటి నాన్న అంటే ఈ భారతదేశ చరిత్రలోనే పద్మశ్రీ అవార్డుని అందుకున్నటువంటి మొట్టమొదటి ప్యారా అథ్లెట్. సెకండ్ వన్ ఏంటి నాన్న అంటే ఈ భారతదేశ చరిత్రలోనే అత్యున్నత క్రీడారంగ పురస్కారమైనటువంటి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని అందుకున్నటువంటి మొట్టమొదటి ప్యారా అథ్లెట్. ఇప్పుడు థర్డ్ వన్ ఏంటి నాన్న అంటే ఈ భారతదేశ చరిత్రలోనే పద్మభూషణ్ అవార్డుని దక్కించుకున్నటువంటి మొట్టమొదటి ప్యారా అథ్లెట్. ఆలోచించండి, పద్మశ్రీ పరంగా చూసిన మొట్టమొదటి ప్యారా అథ్లెట్, పద్మభూషణ్ పరంగా చూసిన మొట్టమొదటి ప్యారా అథ్లెట్, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పరంగా చూసిన మొట్టమొదటి ప్యారా అథ్లెట్. అంతేకాదండి, ఈ భారతదేశ చరిత్రలోనే సమ్మర్ ప్యారా ఒలింపిక్స్ లో 2 స్వర్ణ పతకాలను గెలుచుకున్నటువంటి మొట్టమొదటి భారతీయుడు. ఆలోచించండి, ప్యారా ఒలింపిక్స్ లో 2 స్వర్ణ పతకాలను గెలుచుకున్నటువంటి మొట్టమొదటి భారతీయుడు. 2004లో ఒకటి గెలుచుకున్నాడు, 2016లో మరొకటి గెలుచుకున్నాడు. అంతేకాదండి, ఈ దేశ చరిత్రలో సమ్మర్ ప్యారా ఒలింపిక్స్ లో 3 పతకాలను గెలుచుకున్నటువంటి రెండవ భారతీయుడు, సెకండ్ ఇండియన్. ఇతని కంటే ముందు ఒక ఇండియన్ 3 పతకాలు గెలుచుకున్నాడు ప్యారా ఒలింపిక్స్ లో. అతని పేరు ఏంటండి? జోగిందర్ సింగ్ బేడే. అతని గురించి నేను ఆల్రెడీ గతంలోనే ప్యారా ఒలింపిక్స్ దగ్గర చెప్పాను. ఒకసారి వెరిఫై చేసే ప్రయత్నం చేయండి, ఆ వీడియో యూట్యూబ్ లో కూడా ఉంది. ఈ విధంగా ఎవరైనా ఒక వ్యక్తిని గనక తీసుకుంటే నీ దగ్గర సమగ్ర సమాచారం ఉన్నప్పుడే ఎగ్జామ్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా మీరందరూ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. వీటన్నింటిలో అత్యంత సంక్లిష్టతరమైన క్వశ్చన్ ఏ రకానికి చెందింది? రంగం అనే రకానికి చెందింది. అంటే ఏంటంటే అవార్డు పేరు వాడే ఇస్తాడు, అవార్డు గ్రహీత పేరు వాడే ఇస్తాడు, అతనికి ఏ రంగం
రంగంలో దక్కింది, ఏ విభాగంలో దక్కింది అంటాడు. అందుకే నెక్స్ట్ మనం పద్మ అవార్డ్స్ ని ప్రదానం చేసేటువంటి వివిధ రంగాల గురించి చాలా నీట్గా డిస్కషన్ చేయబోతున్నామండి. మరి అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే పబ్లిక్ అఫైర్స్, నథింగ్ బట్ ప్రజా సంబంధాలు లేదా ప్రజా వ్యవహారాలు. ఈ రంగం పేరు చెప్పగానే మీ అందరికీ ప్రధానంగా రాజకీయ వ్యవస్థతో పాటు న్యాయ వ్యవస్థకి చెందినటువంటి వ్యక్తులు గుర్తుకు రావాలి. అంటే ఇప్పుడు నీ మైండ్ నీకు ఏమని చెప్పాల్సి ఉంటుంది అంటే, ఒక రాజకీయ నాయకుడికి గనక పద్మ అవార్డు దక్కితే అతనికి ఏ రంగంలో దక్కిందని అర్థము, పబ్లిక్ అఫైర్స్. అంతేకాకుండా న్యాయ వ్యవస్థకు చెందిన వ్యక్తికి దక్కినా కూడా అతనికి కూడా ఇదే రంగంలో దక్కిందని అర్థమండి. అవసరమైతే ఇక్కడ నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. ఈ 2022లో పబ్లిక్ అఫైర్స్ అనేటువంటి విభాగంలో ఏకంగా 3 మాజీ ముఖ్యమంత్రులకు పద్మ అవార్డ్స్ దక్కడం విశేషం. ఈ 3లో కూడా ఒక్కరికి పద్మవిభూషణ్ అవార్డు దక్కగా మిగతా 2కి పద్మభూషణ్ అవార్డు దక్కడం విశేషం. మరి పద్మవిభూషణ్ అవార్డు దక్కించుకున్నటువంటి ఆ మాజీ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే ఉత్తరప్రదేశ్. ఏ పార్టీకి చెందినవాడు అంటే బీజేపీ. అతని పేరు ఏంటి అంటే కళ్యాణ్ సింగ్. ఇతని గురించి నెక్స్ట్ మనం చాలా డెప్త్ గా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. మరి పద్మభూషణ్ దక్కించుకున్నటువంటి 2 మాజీ ముఖ్యమంత్రులలో ఒకరు ఎవరు అంటే జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి గులాం నబీ ఆజాద్. ఏ పార్టీకి చెందినవాడు? కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు. మరొకరు ఎవరండి? పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి బుద్ధదేవ్ భట్టాచార్య. ఏ పార్టీకి చెందినవాడు? కమ్యూనిస్టు పార్టీ. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే సిపిఎం పార్టీకి చెందినవాడు. వీరందరి గురించి నెక్స్ట్ మనం చాలా డెప్త్ గా డిస్కషన్ చేస్తామండి. ఈ విధంగా ఇప్పుడు ఈ 3కి ఏ రంగంలో దక్కింది అన్నట్టు పబ్లిక్ అఫైర్స్. నెక్స్ట్ మరో రంగం తీసుకుందామండి, సివిల్ సర్వీస్. సివిల్ సర్వీస్ అనగానే మీ అందరికి వెంటనే ప్రభుత్వ అధికారులతో పాటు మిలిటరీ అధికారులు కూడా గుర్తుకు రావాలి. ఇప్పుడు నీ మైండ్ నీకు ఏమని చెప్పాల్సి ఉంటుంది అంటే, ఒక ప్రభుత్వ అధికారికి లేదా ఒక మిలిటరీ అధికారికి పద్మ అవార్డు గనక దక్కితే అతనికి ఏ రంగంలో దక్కిందని అర్థమండి? సివిల్ సర్వీస్ అనేటువంటి రంగంలో. ఇక్కడ కూడా నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. ఈ 2022లో ఒక ఆఫీసర్కి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది, మరో ఆఫీసర్కి పద్మభూషణ్ అవార్డు కూడా దక్కింది. అంతేకాకుండా ఒక ఆఫీసర్కి పద్మశ్రీ అవార్డు కూడా దక్కింది. ఒకసారి బోర్డు పైన చూడండి. పద్మ విభూషణ్ అవార్డు ఎవరికి దక్కింది అంటే ఒక మిలిటరీ ఆఫీసర్కి, అందులో కూడా పదవిలో ఉంటూ మరణించినటువంటి ఒక మిలిటరీ ఆఫీసర్కి. ఏ రాష్ట్రం తరపున దక్కింది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం తరపున. మరి ఆ మహానుభావుడు ఎవరండి? జనరల్ బిపిన్ రావత్. ఇతని గురించి నెక్స్ట్ మనం చాలా డెప్త్ గా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అండి, మరి పద్మభూషణ్ అవార్డు ఎవరికి దక్కింది అంటే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్కి. ఏ రాష్ట్రం తరపున దక్కింది అంటే రాజస్థాన్. అతను ఎవరంటే రాజీవ్ మెహరిషి. ఇతని గతంలో ఏ పదవిని పోషించాడో? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఒక్క మాటలో చెప్పాలి అంటే భారత మాజీ కాగు అయినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రాజీవ్ మెహరిషికి ఈ సంవత్సరం ఏ అవార్డు దక్కింది అంటే పద్మభూషణ్. నెక్స్ట్ మరి పద్మశ్రీ అవార్డు ఎవరికి దక్కింది అంటే పదవిలో ఉంటూ కోవిడ్-19 మూలంగా మరణించినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఇతనికి ఏ ప్రాంతం తరపున దక్కింది అంటే ఢిల్లీ. అసలు ఇతను వాస్తవానికి ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే ఒడిషా. ఆ మహానుభావుని పేరు ఏంటంటే గురుప్రసాద్ మొహాపాత్ర. ఇతను 2021 జూన్లో కోవిడ్-19 పాండమిక్ మూలంగా మరణించడం జరిగింది. ఇతను మరణించే సమయానికి కేంద్ర ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన పదవిలో ఉన్నాడు. మరి ఆ పదవి ఏంటి అంటే డిపిఐఐటి సెక్రటరీ. ఇక్కడ డిపిఐఐటి అంటే పూర్తి పేరు ఏంటంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్. జాగ్రత్త అర్థం చేసుకోండి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఈ విధంగా 2022లో సివిల్ సర్వీస్ విభాగంలో
పద్మ అవార్డ్స్ని దక్కించుకున్నవారు అనగానే ఈ ముగ్గురి పైన అద్భుతమైన క్లారిటీ ఉండాలి. పదవిలో ఉంటూ మరణించినటువంటి ఒక మిలిటరీ ఆఫీసర్, పదవిలో ఉంటూ మరణించినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్, అంతేకాకుండా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఒకరికి పద్మ విభూషణ్, ఒకరికి పద్మభూషణ్, మరొకరికి పద్మశ్రీ. నెక్స్ట్ మరో రంగం తీసుకుందామండి. ఈ రంగం మెడిసిన్, మన అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా వివరించాల్సిన అక్కర్లేదు. నెక్స్ట్ అండి సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, దీనిపై కూడా మనకు ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. నెక్స్ట్ ఒక ప్రధానమైన రంగం ఉంది, దాని పేరే ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. దీనిపైన క్వశ్చన్ రిపీటెడ్ అడుగుతున్నాడండి. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్యము మరియు పరిశ్రమలు. ఇక్కడ కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి. ఈ 2022లో ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అనేటువంటి రంగంలో పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్నటువంటి 5 వ్యక్తులను తీసుకుందామండి. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ 5 కూడా ఏ అవార్డు దక్కింది? పద్మభూషణ్. పద్మభూషణ్ అవార్డు దక్కింది. ఏ విభాగంలో? ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. అంటే వీరు ఎవరండి? వ్యాపారవేత్తలు లేదా పారిశ్రామికవేత్తలు. వ్యాపారవేత్తలు లేదా పారిశ్రామికవేత్తలు. మరి 2022లో ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అనే విభాగంలో పద్మభూషణ్ అవార్డుని దక్కించుకున్నటువంటి 5 వ్యక్తులు అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ 2 గుర్తుకు రావాలి. ఆ 2 ఎవరు నాన్న అంటే అమెరికా దేశానికి చెందినటువంటి 2 మల్టీనేషనల్ కంపెనీస్కి అధినేతలుగా ఉన్నారు. వారి గురించి నేను ఆల్రెడీ గతంలోనే మల్టీనేషనల్ కంపెనీస్ అనే టాపిక్ దగ్గర చెప్పానండి. ఇక్కడ కేవలం వారి పేర్లను మాత్రమే లిస్ట్ అవుట్ చేస్తానండి. మరి ఆ 2లో ఫస్ట్ పర్సన్ సత్య నాదెల్లా. ఎవరండి? మైక్రోసాఫ్ట్ ప్రస్తుత చైర్మన్ మరియు సిఇఓ. సెకండ్ పర్సన్ సుందర్ పిచాయ్. ఎవరండి? గూగుల్ సిఇఓ. అంతేకాకుండా గూగుల్ మాతృ కంపెనీ అనగా పేరెంట్ కంపెనీ అయినటువంటి ఆల్ఫాబెట్ కి కూడా సిఇఓగా ఉన్నాడు. ఈ 2కి ఏ దేశం తరపున దక్కింది అంటే అమెరికా దేశం తరపున. వీరి గురించి నేను గతంలోనే చెప్పానండి, వెరిఫై చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ నాన్న మరో 2 గుర్తుకు రావాలి. మరి ఈ 2 ఎవరు నాన్న అంటే ప్రస్తుతం ప్రపంచంలో శరవేగంగా దూసుకెళ్తున్నటువంటి 2 భారతీయ బయోటెక్నాలజీ కంపెనీల అధినేతలు. ఆలోచించండి, ప్రస్తుతం ప్రపంచంలో శరవేగంగా దూసుకెళ్తున్నటువంటి 2 భారత బయోటెక్నాలజీ కంపెనీల అధినేతలు. మరి ఈ 2లో ఫస్ట్ పర్సన్ ఎల్లా దంపతులు. ఎల్లా దంపతులు వీరి గురించి నేను ఆల్రెడీ ప్రారంభంలోనే చెప్పానండి. ఇందులో భర్త పేరు ఏంటండి? కృష్ణ ఎం ఎల్లా. భార్య పేరు ఏంటండి? సుచిత్ర ఎల్లా. కృష్ణ ఎం ఎల్లా అండ్ సుచిత్ర ఎల్లా. ఈ 2 పేరు చెప్పగానే మీ అందరికీ ఏ బయోటెక్నాలజీ కంపెనీ గుర్తుకు రావాలి? BBIL. దీని పూర్తి పేరు ఏంటండి? భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఈ కంపెనీ వ్యవస్థాపకులండి వీరు. ఈ కంపెనీ వ్యవస్థాపకులు. అంతేకాదండి, ఈ దంపతులలో డాక్టర్ కృష్ణ ఎం ఎల్లా ఈ కంపెనీకి ప్రస్తుతం సిఎండిగా కొనసాగుతున్నాడు. అంటే చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్. మరి ఈ దంపతులకు ఏ రాష్ట్రం తరపున ఈ అవార్డు దక్కింది అంటే తెలంగాణ రాష్ట్రం తరపున. సెకండ్ పర్సన్ సైరస్ ఎస్ పూనావాలా. సైరస్ ఎస్ పూనావాలా. ఇతని పేరు చెప్పగానే ఏ కంపెనీ గుర్తుకు రావాలి? SII. దీని పూర్తి పేరు ఏంటండి? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఎక్కడ ఉంటుంది? పూణేలో ఉంటుంది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇతనికి ఏ రాష్ట్రం తరపున దక్కింది అంటే మహారాష్ట్ర తరపున దక్కింది. ఇతను కూడా ఈ కంపెనీ వ్యవస్థాపకుడు. అంతేకాకుండా ప్రస్తుతం ఈ కంపెనీకి సిఎండిగా కూడా కొనసాగుతున్నాడు. భారత్ బయోటెక్ అనగానే మన అందరికీ గుర్తుకొచ్చేటువంటి కోవిడ్-19 వ్యాక్సిన్ ఏంటి? కోవాక్సిన్. మరి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనగానే గుర్తుకొచ్చే కోవిడ్-19 వ్యాక్సిన్ ఏంటి? కోవిషీల్డ్. కోవిషీల్డ్.
ఈ ఇద్దరిపైన అద్భుతమైన క్లారిటీ ఉండాలి అండి. ఒకవైపు ఎల్లా దంపతులు, అందులో కూడా డాక్టర్ కృష్ణ ఎం ఎల్లా పైన క్లారిటీ ఉండాలి. మరోవైపు సైరస్ ఎస్ పూనావాలా, ఇతను భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు మరియు సిఎండి కూడా. ఇతను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు మరియు సిఎండి కూడా. ఇది హైదరాబాద్ నగరంలో ఉంది, ఇది పూణే నగరంలో ఉంది. దీని పేరు చెప్పగానే కోవాక్సిన్ గుర్తుకు రావాలి, దీని పేరు చెప్పగానే కోవిషీల్డ్ గుర్తుకు రావాలి. వీరిద్దరి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా చాలా డీటెయిల్గా డిస్కషన్ చేస్తామండి. నెక్స్ట్ నాన్న మరి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అనేటువంటి విభాగంలో, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అనే విభాగంలో పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్నటువంటి మరో వ్యక్తి ఎవరు నాన్న అంటే టాటా సన్స్ ప్రస్తుత చైర్మన్. ఆ మహానుభావుడు ఎవరండి? నటరాజన్ చంద్రశేఖరన్. ఏ రాష్ట్రం తరపున అవార్డు దక్కింది అంటే మహారాష్ట్ర తరపున దక్కింది. ఇతను చాలా గొప్ప వ్యక్తి అండి. ఎందుకోసం నాన్న అంటే అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి ఎయిర్ ఇండియాని టాటా సన్స్ అనగా టాటా గ్రూప్ హస్తగతం చేసుకోవడంలో ఇతను క్రియాశీలక పాత్ర పోషించాడు. అందుకే ఇతను గతంలో అందించిన సేవలను మరియు ప్రస్తుతం అందిస్తున్న సేవలను గుర్తించి ఏకంగా ఇతనికి ఏ అవార్డును ప్రదానం చేశారని అంటే పద్మభూషణ్ అవార్డుని. ఈ విధంగా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అనగానే పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్నటువంటి ఈ ఐదుగురి పైన క్లారిటీ ఉండాలి. ఇద్దరు అమెరికా దేశానికి చెందినటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ అధినేతలు, మరో ఇద్దరు భారత బయోటెక్నాలజీ కంపెనీలకు చెందినటువంటి అధినేతలు, మరొకరు ఎవరన్నా అంటే ఈ ప్రపంచంలోనే ప్రఖ్యాత కంపెనీ అయినటువంటి టాటా సన్స్ చైర్మన్. ఎందుకోసం నేను ఇంత నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను నాన్న అంటే సాధారణంగా మీకు సత్య నాదెల్లా అన్న, సుందర్ పిచాయ్ అన్న వెంటనే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని గుర్తుకొస్తుంది. వాళ్ళది బీటెక్ బ్యాచ్, వాళ్ళది ఎంటెక్ బ్యాచ్ కాబట్టి ఇంజనీరింగ్ అని వెళ్తావు. కానీ వారు ఆ రంగానికి చెందిన వారు కాదు, వారు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అనే రంగానికి చెందిన వారు. ఎందుకోసమండి? వారు ఈ రోజు ఏకంగా మల్టీనేషనల్ కంపెనీస్ అధినేతలుగా ఉన్నారు అంటే వారు ఖచ్చితంగా వ్యాపారవేత్తలుగా మరియు పారిశ్రామికవేత్తలుగా పరిగణించబడతారు. ఇక్కడికి రండి, ఈ ఇద్దరి పేరు చెప్పగానే మీకు వెంటనే వ్యాక్సిన్స్ గుర్తుకొస్తాయి. వ్యాక్సిన్స్ అనగానే మళ్ళీ మీరు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని ఆన్సర్ చేసేటువంటి ప్రమాదం ఉంది. కానీ ఈ ఇద్దరికి కూడా దక్కింది సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కాదు, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో దక్కింది. ఎందుకోసం అండి? వీరు ముందుండి తమ బయోటెక్నాలజీ కంపెనీలను ప్రగతి పథం వైపు నడిపిస్తూ వాటిని ఈ ప్రపంచంలోనే అగ్రశ్రేణి కంపెనీలుగా తీర్చిదిద్దారు అనగా నిర్మించారు. అందుకే వీరిని కూడా ఏ విధంగా పరిగణించాల్సి ఉంటుంది? వ్యాపారవేత్తలుగా మరియు పారిశ్రామికవేత్తలుగా. ఇంత అద్భుతమైన క్లారిటీ ఉండాలి. గుడ్డిగా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని ఆన్సర్ పెట్టడానికి అవకాశం లేదు. మీరు ఆలోచించి ఏమని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అంటే ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ మరో రంగం తీసుకుందామండి. అది ఏంటంటే స్పోర్ట్స్. మన అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఉండాలి. ఇక్కడ స్పోర్ట్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే క్రీడలతో పాటు సాహసాలు మరియు యోగాని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సాహసాలు అనగా అడ్వెంచర్స్ అనేవి కూడా స్పోర్ట్స్ లో అంతర్భాగమే. యోగా అనేది కూడా స్పోర్ట్స్ లో అంతర్భాగమే. మళ్ళీ మీకు డౌట్ రావద్దండి. 125 సంవత్సరాల వయసులో పద్మశ్రీ అవార్డుని అందుకున్నటువంటి ఆ మహానుభావుడు యోగా గురువు కాదు. ఆలోచించండి, అతను యోగా గురువు కాదు. అతను పర్సనల్ గా యోగాని ఆచరిస్తున్నాడు. ఓన్లీ యోగాని ఆచరిస్తున్నాడు కాబట్టి అతడిని క్రీడా రంగం కింద పరిగణించలేదు. అతడిని ఏ రంగం కింద పరిగణించామండి? అదర్స్. ఒకవేళ ఏమన్నా అడిగితే యోగా అని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మరో రంగం లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. సింపుల్ గా చెప్పాలి అంటే సాహిత్యము మరియు విద్యా రంగము. ఈ రంగంలో మరో ఉపరంగాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అది ఏంటి అంటే జర్నలిజం. నథింగ్ బట్ పాత్రికేయ రంగం. అంటే ఎవరైనా ఒక జర్నలిస్టుకి గనక పద్మ అవార్డు దక్కితే ఏ విభాగంలో అనగా ఏ రంగంలో దక్కినట్టు? సాహిత్యము మరియు విద్యా రంగంలో దక్కినట్టు. నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ రంగం అండి, నథింగ్ బట్ ఆర్ట్
అనగా కళలు. ఇది అయితే అంతులేని రంగం. ఇందులో చాలా ఉపరంగాలు, చాలా ఉపవిభాగాలు ఉంటాయండి. మ్యూజిక్, డ్యాన్స్, డ్రామా, థియేటర్, స్కల్ప్చర్, పెయింటింగ్, సినిమా, ఈ విధంగా చాలా ఉంటాయండి. తెలుగులో చెప్పాలి అంటే సంగీతము, నృత్యము, నాటకము, రంగస్థలము, శిల్పము, చిత్రకళ, సినిమా రంగము అనగా చిత్ర పరిశ్రమ, వీటన్నింటిని కూడా మనం కళలు అనగా ఆర్ట్ అనే రంగం క్రింద భావించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మరో రంగం సోషల్ వర్క్, నథింగ్ బట్ సామాజిక సేవ లేదా సంఘ సేవ. దీనిపైన కూడా మనకు క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ నాన్న అదర్స్. ఇక్కడ అదర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి రంగాల క్రిందకు రానటువంటి వ్యక్తులను అదర్స్ అనేటువంటి రంగం క్రింద పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడ కొత్త కొత్తగా నూతన విభాగాలు యాడ్ అవుతూనే ఉంటాయి. అదర్స్ అనేటువంటి రంగంలో కూడా కొన్నింటిని ఎగ్జాంపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తానండి. అందులో ఫస్ట్ వన్ అగ్రికల్చర్, నథింగ్ బట్ వ్యవసాయము. సెకండ్ వన్ యానిమల్ హస్బెండరీ, నథింగ్ బట్ పశు సంవర్ధక. మీ అందరికీ తెలియాల్సిన క్లారిటీ ఏంటి నాన్న అంటే ఈ 2022లో యానిమల్ హస్బెండరీ అనేటువంటి రంగంలో అనగా విభాగంలో ఒక మహానుభావురాలికి పద్మశ్రీ అవార్డు దక్కింది. ఆమె ఏ రాష్ట్రానికి చెందినది అంటే కేరళ రాష్ట్రానికి చెందినది. అసలు ఆమె ఎవరు నాన్న అంటే ఒక వెటర్నరీ ప్రొఫెసర్. ఆ మహానుభావురాలి పేరు ఏంటంటే డాక్టర్ సోసమ్మ ఐప్. ఈమె ప్రత్యేకత ఏంటి నాన్న అంటే కనుమరుగైపోతున్నటువంటి వెచూర్ అనే దేశీయ గోజాతిని సంరక్షించేందుకై ఈమె తన జీవితాన్ని అంకితం చేయడం జరిగింది. రేపు ఎగ్జామ్ లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడండి. వెచూర్ అనే గోజాతి ఏ రాష్ట్రానికి చెందినది? మన ఆన్సర్ ఏంటండి? కేరళ. నెక్స్ట్ నానా ఆర్కియాలజీ, నథింగ్ బట్ పురావస్తు శాస్త్రము. నెక్స్ట్ వన్ స్పిరిచువలిజం, నథింగ్ బట్ ఆధ్యాత్మిక భావన. నెక్స్ట్ వన్ కలినరీ. ఇది చాలా ఇంపార్టెంట్ రంగం అండి. ఇక్కడ కలినరీ అంటే మీనింగ్ ఏంటంటే పాక లేదా వంటకాల నైపుణ్యం. ఈ 2022లో కలినరీ అనేటువంటి రంగంలో ఒక మహానుభావురాలు ఏకంగా పద్మభూషణ్ అవార్డు దక్కించుకుంది. అసలు ఈమె ఏ దేశానికి చెందినది అంటే అమెరికా దేశానికి చెందినది. వాస్తవానికి ఈమె మన భారతదేశంలోనే జన్మించింది, కానీ ఆ తర్వాత అమెరికా దేశంలో స్థిరపడింది. మరి ఆ మహానుభావురాలు ఎవరన్నా అంటే మధుర్ జాఫ్రీ. ఇప్పుడు ఈమె ఎవరన్నట్టండి? పాకశాస్త్ర నిపుణురాలు, కలినరీ ఎక్స్పర్ట్. రేపు ఎగ్జామ్ లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడండి. కలినరీ అనేటువంటి రంగంలో లేదా విభాగంలో ఎవరికి పద్మభూషణ్ అవార్డు దక్కింది? మన ఆన్సర్ ఏంటండి? మధుర్ జాఫ్రీ. ఈమె మామూలు వ్యక్తి కాదండి. మన భారతీయ వంటకాలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసినటువంటి మహానుభావురాలు. ఈమె గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో చాలా డీప్ గా డిస్కషన్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ అండి గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్. ఇది కొత్తగా ఈ రంగంలో చేరింది, అంటే అదర్స్ అనేటువంటి రంగంలో చేరింది. అది ఏంటంటే గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఆవిష్కరణ. గ్రాస్ రూట్స్ అంటే మీనింగ్ ఏంటంటే అట్టడుగు స్థాయిలో అనగా క్రింది స్థాయిలో. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి నాన్న అంటే అట్టడుగు స్థాయిలో అనగా క్రింది స్థాయిలో అనేక మంది గొప్ప ఆవిష్కరణలు చేస్తున్నారు. అంటే కొత్తగా అనేకం కనుగొంటున్నారు, కానీ వారికి సరైన గుర్తింపు లేదు. అయితే ఈ 2022లో గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ అనేటువంటి రంగంలో ఒక మహానుభావుడు పద్మశ్రీ అవార్డు దక్కించుకున్నాడు. అతను ఎవరన్నా అంటే అబ్దుల్ ఖాదర్ నడకట్టిన్. ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు. ఇతను అనేక ఆవిష్కరణలు, అనేక ఇన్నోవేషన్స్
చేశాడు. మరి అవి అన్ని ఏ రంగానికి సంబంధించినవి అంటే వ్యవసాయ రంగానికి సంబంధించినవి. ఒక్క మాటలో చెప్పాలి అంటే వ్యవసాయ రంగానికి ఉపయోగపడేటువంటి అనేక పనిముట్లను, అనేక యంత్రాలను కనుగొన్నటువంటి ఒక గొప్ప ఆవిష్కర్త ఎవరు నాన్న అంటే అబ్దుల్ ఖాదర్ నడకట్టిన్. కానీ ఇతనికి ఇప్పటి వరకు సరైన గుర్తింపు లేదు. కానీ ఇప్పుడు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేయడం మూలంగా ఇతనికి జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేటువంటి అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే దక్షిణ భారతదేశంలో ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించి ఏవైతే పనిముట్లను ఉపయోగిస్తున్నారో వాటిని ఆవిష్కరించడంలో, వాటిని కనుగొనడంలో ఇతని పాత్ర ఎనలేనిది. ఈ విధంగా అదర్స్ అనేటువంటి రంగంలో మళ్ళీ అనేక రంగాలు కొత్తగా యాడ్ అవుతాయండి. పశుసంవర్ధక అనగానే డాక్టర్ సోసమ్మ ఐప్, పాక లేదా వంటకాల నైపుణ్యం అనగానే మధుర్ జాఫ్రీ, గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ అనగానే అబ్దుల్ ఖాదర్ నడకట్టిన్. నెక్స్ట్ క్లాస్లో నేను ఏం చేస్తాను అంటే మ్యాక్సిమం ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తుల గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేయాల్సి ఉంది అంటే 2022 సంవత్సరానికి సంబంధించి పద్మ అవార్డ్స్ని తిరస్కరించిన వ్యక్తుల గురించి డిస్కషన్ చేయాల్సి ఉంది. మరి 2022లో పద్మ అవార్డ్స్ని తిరస్కరించిన వ్యక్తులు అనగానే మీకు వెంటనే ముగ్గురు వ్యక్తులు గుర్తుకు రావాలి. విచిత్రం ఏంటి అంటే ఈ ముగ్గురు కూడా వెస్ట్ బెంగాల్కి చెందిన వారు. మళ్ళీ ఇక్కడ కూడా ఒక చిన్న క్లారిటీ ఉండాలి. ఈ ముగ్గురిలో ఒకరు పద్మ అవార్డ్స్ జాబితాలో తన పేరును చేర్చిన తరువాత తిరస్కరించడం జరిగింది. మరి మిగతా ఇద్దరు పద్మ అవార్డ్స్ జాబితాలో తమ పేర్లని చేర్చక ముందే తిరస్కరించడం జరిగింది. దయచేసి కన్ఫ్యూజన్ వద్దండి. మొత్తం తిరస్కరించిన వారు ఎందరు ఉన్నారంటే ముగ్గురు. ఈ ముగ్గురిలో కూడా ఒకరు పద్మ అవార్డ్స్ జాబితాలో తన పేరుని చేర్చిన తరువాత తిరస్కరించడం జరిగింది. కానీ మిగతా ఇద్దరు పద్మ అవార్డ్స్ జాబితాలో తమ పేర్లని చేర్చక ముందే తిరస్కరించడం జరిగింది. మరి చేర్చిన తరువాత తిరస్కరించినటువంటి మహానుభావుడు ఎవరంటే బుద్ధదేవ్ భట్టాచార్య. ఇతని గురించి నేను ఇంతకు ముందే చెప్పానండి. ఇతడు ఏ అవార్డుని తిరస్కరించాడు? పద్మభూషణ్. అసలు ఇతనికి ఏ రంగంలో పద్మభూషణ్ అవార్డు దక్కింది అంటే పబ్లిక్ అఫైర్స్. అసలు ఇతను ఎవరండి? సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే సిపిఎం పార్టీకి చెందిన వాడు. ఈ మహానుభావుడు 2000 నుండి 2011 వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. 2011లో జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇతని నేతృత్వంలోని సిపిఎం పార్టీ ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఇతని స్థానంలో నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అంటే మమతా బెనర్జీ. నెక్స్ట్ మరి చేర్చక ముందే తిరస్కరించిన వారు ఇద్దరు ఉన్నారని చెప్పానండి. ఆ ఇద్దరిలో ఫస్ట్ పర్సన్ సంధ్యా ముఖర్జీ లేదా సంధ్యా ముఖోపాధ్యాయ్. ఈమెకు రెండు పేర్లు ఉంటాయండి, సంధ్యా ముఖర్జీ లేదా సంధ్యా ముఖోపాధ్యాయ్. ఈమె ఏ అవార్డుని తిరస్కరించింది అంటే పద్మశ్రీ. ఈమె ఏ రంగానికి చెందింది అంటే కళలు, నథింగ్ బట్ ఆర్ట్. అసలు ఈమె ఎవరంటే ఒక ప్లే బ్యాక్ సింగర్. సింపుల్ గా చెప్పాలి అంటే నేపథ్య గాయని. మరి సెకండ్ పర్సన్ ఎవరంటే పండిట్ అనిందో చటర్జీ. ఇతను కూడా పద్మశ్రీ అవార్డుని తిరస్కరించడం జరిగింది. ఇతను కూడా ఏ రంగానికి చెందినవాడు అంటే కళలు. అసలు ఇతను ఎవరంటే సంగీత విద్వాంసుడు, మ్యూజిషియన్. మరి ఇతని వాయిద్యం పేరు ఏంటి అంటే తబలా. వాస్తవానికి ఈ భారతదేశంలో తబలా అనగానే ఎవరు గుర్తుకొస్తారు? జాకీర్ హుస్సేన్. కానీ ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ లో తబలా అనగానే ఎవరు గుర్తుకు రావాలి అంటే వెస్ట్ బెంగాల్ కి చెందినటువంటి పండిట్ అనిందో చటర్జీ. అసలు ఈ ముగ్గురు పద్మ అవార్డ్స్ ని తిరస్కరించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఇక్కడ అప్రస్తుతం, మనకు అక్కర్లేదు కూడా. మరొకసారి చెబుతున్నానండి, ముగ్గురు అనగానే 1+2 గుర్తుకు రావాలి. ఒకరు పద్మభూషణ్ ని తిరస్కరించారు, మిగతా ఇద్దరు పద్మశ్రీని తిరస్కరించారు. ఒకరు జాబితాలో చేర్చిన తర్వాత తిరస్కరించారు, మరో ఇద్దరు జాబితాలో
చేర్చక ముందే తిరస్కరించడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దాం నాన్న అంటే ఈ 128 మందిలో ఎవరి గురించి అయితే చాలా డెప్త్గా అడిగేటువంటి అవకాశం ఉంటుందో వారి గురించే చాలా నీట్గా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దామండి. థ్యాంక్ యూ.